నమస్తే. ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం, సుస్వాగతం. భూమి ఆనుకొని పెరిగే ఒక వెజిటేబుల్, చెట్టుకి ఎండాకాలంలో వచ్చే ఫ్రూటు, పచ్చిగా ఉంటే కూరగాయలకు కూడా వాడుకోవచ్చు. మరొక ఆకు. నేనేం చెప్తున్నానంటే ఈరోజు కోల్రబీ అంటే మీ అందరికీ తెలుసు. మీకు ఇదివరకు కూడా నేను కోల్రబీ చూపించాను. కోల్రబీ మనకి చిన్న దుంపల్లా వచ్చి దానికి పొడుగాకులు వస్తాయి. అయితే భూమికి ఆనుకొని పెరుగుతుంది. పెరిగే ఆ దుంప అంటే మట్టి పైనే పెరుగుతుంది, కాకపోతే చిన్న దుంపలాగా ఉండి చాలా బాగుంటుంది. అయితే కోల్రబీ మనకి రుచి కొంచెం ఆ పెప్పరీ టేస్ట్, కొంచెం మిరియాల రుచిలా రాడిష్ జాతికి చెందినట్టుగా ఉంటుంది. సో మరి ఆ కోల్రబీ, అలాగే మనకి ఏదైతే ఎండాకాలంలో మనకందరికీ ఇష్టమైన ఫ్రూటు మామిడికాయ పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, చాలా బాగుంటుంది. కానీ ఈరోజు కూరగాయలు కొంచెం ఎక్కువగా వేసి చేసుకోవాలనుకున్నాను. అందుకని ఈ మామిడికాయలు కూడా, అయితే ఇది పుల్లటి మామిడికాయ లేకపోయినా పర్లేదు. నా దగ్గర బంగినపల్లి మామిడి పళ్ళు బాగా గాలి వచ్చి పడిపోతే వాటిని కూరల్లో వాటిల్లో వాడేసుకుంటూ ఉంటాను. సాలడ్లలో వాటిల్లో వాడుకోండి. చెట్టు మీద నుంచి పడినంత మాత్రాన అది పడేయాల్సిన అవసరం లేదు. మామిడికాయలు ముఖ్యంగా గాలి వచ్చి కింద పడిన వెంటనే అవి తెచ్చుకోండి. 2 రోజులు అందరికీ, ఇంటి పక్కన వాళ్ళకి అందరికీ పంచండి. ఆ మామిడికాయలతోటి మీరు చట్నీలు చేసుకోవచ్చు, చేప కూరల్లో వేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, అన్నిట్లో వేసుకోవచ్చు. కొంచెం పులుపు తక్కువగా ఉంది కదా అని ఈ కాంబినేషన్లో నేను ఈరోజు చేస్తున్నాను. మరి అన్నిటికంటే పౌష్టిక విలువలు ఎక్కువ ఉన్న మునగాకు. అయితే మునగాకులో యావత్ ప్రపంచంలో ఈ మునగ చెట్టు గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. చాలా ఆఫ్రికా ఆ దేశాల్లో అయితే ఈ చెట్టును పెంచి పిల్లలకి తప్పకుండా ఇవ్వమని చెప్తుంటారు. ఈ మునగాకు చక్కగా మీరు వడ్డిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, చాలా బాగుంటుంది. సో ఒకటి, భూమికి ఆనుకొని పెరిగే కోల్రబీ, మామిడికాయ, మునగాకు. అయితే మూడిట్లో ఏంటి అంటే గొప్పతనము, మంచి సూర్యకిరణాలు చక్కగా పడ్డప్పుడు బాగా వస్తాయి. సో మరి ఈ 3 కలిపి నేను కందిపప్పుని ముందుగానే ఉడికించుకున్నాను. అయితే ఈ టేస్ట్ మీకు ఆ కొంచెమంతా ఆ పెప్పరీ టేస్టు, మామిడికాయలోని కొంచెం పులుపు, అలాగే మనకి మునగాకులో ఒక రకమైన చేదు కూడా ఉంటుంది. అన్నీ కలిపి మంచి టేస్టీగా డిష్ చేసుకుందాం. ఇది చేయడానికి నేను నెయ్యి వాడి చేస్తున్నా. నాకు మామూలుగా పప్పు కూర అంటేనే చాలా చాలా ఇష్టం. కానీ ఒకటి, నేను పప్పు కూర మామూలుగా తిన్ను. టమాటా పప్పు కూర చేసుకుంటే బోల్డని టమాటాలు వేస్తాను, పాలకూరతో చేసుకుంటే బోల్డని పాలకూర వేసుకుంటాను. అలాగే కూరగాయలు ఎక్కువగా వేసుకొని చేసుకోవడం ఇష్టం. ఇందులో ఆవాలు, ఎండుమిరపకాయలు, ఆవాలు మనకి ఆ తాలింపులో మంచి ఫ్లేవర్ని తీసుకొస్తుంది. అందులో ఈ పప్పు కూరలో మనం కారం అవి వేయం, పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. కానీ ఆ ఫ్లేవర్ని మంచిగా ఎంజాయ్ చేయడం కోసం ఈ ఎండుమిరపకాయలు ఏవైతే ఉంటాయో వాటిని నెయ్యిలో ఇలా వేయించితే ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక పక్కన, వెల్లుల్లి రెబ్బలు మరో పక్కన వేసి రెండింటిని లైట్గా వేయించుకుందాం. ఇందులో కొంచెం అంత ఉప్పు, మనం ఏదన్నా వంట స్టార్ట్ చేసేటప్పుడు ఉల్లిపాయలు వేయించేటప్పుడు నాకు లైట్గా కొంచెం ఉప్పు వేస్తాను. లాస్ట్లో కూడా మళ్ళీ వేసుకుందాం. కానీ ఆ ఫ్లేవర్ అంతా చక్కగా రావడానికి, మనం వండుకునేటప్పుడు ఆ చక్కగా మనకి ఉల్లిపాయలు వేగడానికి వాటికి కూడా. అయితే ఒక్కటి, ఈ మధ్య నేను ఏంటంటే ఈ నూనెలు అవి చాలా తగ్గించేసాను. నూనె బదులు నాకు నెయ్యి, వెన్న వేసుకోవడం చాలా ఇష్టం. ఎందుకంటే రుచి చాలా బాగుంటుంది, కొంచెం తక్కువగా కూడా వేసుకుంటాము. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలామంది ఇప్పుడు కష్టజీవులు ఉంటారు, పొలాల్లో పనిచేస్తారు, రాళ్ళు కొడతారు. వాళ్ళందరికీ నూనె ఉంటే అది నూనె నుంచి ఎనర్జీ వస్తుంది, కరిగిపోతుంది. మనలాంటి వాళ్ళు ఎప్పుడైనా కానీ ఇళ్లలో మనకి పెద్ద పని ఉండదు, ఆఫీస్కి వెళ్తే ఎక్కువ డెస్క్ జాబ్ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం నూనె మంచిది కాదు. ఎంత తక్కువగా తింటే అంత మంచిది, ఆరోగ్యంగా ఉంటారు. ఇంకొకటి, ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, కరివేపాకు. మనము కేవలం ఈ తాలింపు వేసే లోపలే ఇందులో 10 ఇంగ్రీడియంట్స్ మనం వేసేసుకున్నాం. అంటే మన తాలింపుతో పాటు ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, పసుపు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ మొక్కల నుంచే వచ్చాయి. అయితే ఇప్పుడు చాలా ఫేమస్గా వేరే దేశాల్లో ప్లాంట్ పాయింట్స్ అంటారు. ప్లాంట్ పాయింట్ అంటే మనం మొక్క నుంచి వచ్చినవి ఎన్ని వేసుకుంటున్నాము అని.
సో ఇందులో చూస్తే అక్కడికి జీలకర్ర అయినా మొక్క నుంచే వచ్చింది, పసుపు అయినా మొక్క నుంచే వచ్చింది. ఏవి అల్ట్రా ప్రాసెస్ కాదు, అంటే ఎక్కువగా ప్రాసెస్ చేసినవి కాదు. మనకి న్యాచురల్గా మనకు వచ్చిన వాటిని కొంచెం పొడి చేసుకున్నాం, లేకపోతే ఎండబెట్టుకున్నాం. సో ఇలా ఉల్లిపాయలు ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మంచి ఆ తాలింపు ఫ్లేవర్స్ అన్నీ చక్కగా వచ్చాయి. కానీ ఒట్టి మామిడికాయ వేసుకుంటే పుల్లటి మామిడికాయ, అంత పుల్లగా లేకపోతే వేరే కూరగాయలు కూడా. ఇది కోల్రబీ అలాగే మామిడికాయ ముక్కలు, ఈ రెండు ఒక సైజులో కట్ చేసుకున్నాను కదా, అందుకని చెప్పి ఒక్కసారి వేసేసి నీళ్లు పోసి ఆ నీళ్లు కవర్ అయ్యేలాగా ఈ కూరగాయలు వేసుకొని చక్కగా వీటిని ఉడకనిద్దాం. ఇప్పుడు చూడండి, మనకి 2 రకాల కూరగాయలు అడిషనల్ యాడ్ అయిపోయినాయి. దాంట్లో ఫ్లేవర్స్ కూడా మనకి వచ్చాయి. ఒక దాంట్లో పులుపు ఒగరు, మామిడికాయ అంటే మనకి ఆ పుల్లదనం ఒగరు కూడా వచ్చింది. ఈ టర్నిప్లో మనకి ఆ కొంచెం ఘాటుతనం, అంతేకాకుండా బోల్డ్ అన్ని పౌష్టిక విలువలు. మనకి రూట్ వెజిటేబుల్స్ ఉంటాయి, పైన మామూలుగా వచ్చే కూరగాయలు ఉంటాయి, ఆకుకూరలు ఉంటాయి, ఎన్నో రకాలు. ప్రతి దాంట్లో అద్భుతమైన పౌష్టిక విలువలు ఉంటాయి. అందుకని చెప్పేసి మనం ప్రతిరోజు ఒక 20 రకాల కూరగాయలు ఏదో విధంగా వాడుకోవాలి. మనం ప్రతిరోజు మన ఆహారంలో రకరకాల కూరగాయలు ఇవన్నీ, అంటే నేను ఒకప్పుడు అనుకోలేదు నేను కూరగాయల మీద ఇంత ప్రేమ చూపిస్తానని. అయితే నేను షెఫ్గా ఉన్నప్పుడు ఎప్పుడు రుచి గురించి ఆలోచించేవాడిని. మాకు ఎప్పుడు చాలా టేస్టీగా ఉండాలి, కస్టమర్లు తిన్న తర్వాత వా 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 అనాలి. కానీ నేను ఎప్పుడైతే పొలంలో పనిచేయడం మొదలుపెట్టానో, అది మనం నోటితో రుచి చేసి వావ్ అనడం కాదు, మన శరీరం కూడా వావ్ అనాలి. అంటే మనం తిన్న ఆహారం చక్కగా అరగాలి, మనకి కావలసిన పౌష్టిక విలువలు రావాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆ ఆరోగ్యం మన కళ్ళల్లో కనిపిస్తుంది, మన నవ్వులో కూడా కనిపిస్తుంది. రుచికి రుచి, ఆరోగ్యం ఆరోగ్యం రెండు కలిసినప్పుడే నిజమైన మన జీవితాన్ని ఆస్వాదించినట్టు. సో ఈ మామిడికాయ ముక్కలతో పాటు ఆ టర్నిప్తో పాటు మనం చక్కగా ఆ కొంచెం సేపు ఉడికిన తర్వాత అప్పుడు మునగాకు వేసుకుందాం. మునగాకు, లేత మునగాకు ఒక 2 నిమిషాల కంటే ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. మునగాకు వేసిన తర్వాత పప్పు వేసి వేడి చేయాలి, అదొక 3 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాల్లో పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అంత రిచ్గా, టేస్టీగా, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. తింటే మనం ఆరోగ్యంగా కూడా ఉంటాం. చూడండి, మన మామిడి పండు, మన కోల్రబీ 2 ఉడికాయి. మామిడి పండులోని పులుపు దాంట్లో రుచి ఇక్కడికి వచ్చేసాయి. ఇప్పుడు మన మునగాకు కావలసినంత వేసుకోండి. అయితే కొంచెం చేదు ఉంటుంది, కొంతమంది తక్కువ వేసుకుంటారు. పులుపుతో పాటు ఇంకా చాలా బాగుంటుంది. నేను గోంగూర అలాంటివి చేసేటప్పుడు కూడా అందులో కొంచెం అంత మునగాకు వేసేసుకుంటాను. ఆకు వేసి, ఆకు ఎంతసేపు పడుతుంది, ఎక్కువసేపు కుక్ అవ్వదు. అందుకని చెప్పేసి ముందుగానే ఉడికించుకున్న కందిపప్పు, దీనికి సరిపడా నీళ్ళు, కొంచెం చిక్కగానే నేను చేసుకుంటాను పప్పు కూర. సో దీంట్లో ఇంకా ఇప్పుడు ఆకుకూర వేసిన తర్వాత మూత పెట్టను, దీన్ని ఇలాగే కుక్ చేసుకుందాం. చాలా టేస్టీగా, హెల్తీగా మనకి 3 రకాల కూరగాయలు, ఒకటి ఆకుకూర, ఒకటి ఫ్రూట్, కానీ పచ్చిగా ఉన్నప్పుడు కూరగాయ వాడుకునే మామిడికాయ, కోల్రబీ నేలకి దగ్గరగా పెరిగే మన కూరగాయ. మంచిగా ఉడికిన తర్వాత దీన్ని అన్నంతో తినండి, రొట్టెతో తినండి, దేంతో తిన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఇవంతా రెడీగా అయిపోయాయి. ఎప్పుడైతే మామిడికాయ ముక్కలు, దాని గుజ్జు కొంచెం బ్రేక్ అయిపోతున్నట్టు అనిపిస్తుందో మామిడికాయ కుక్ అయిపోయినట్టు. నాకు ఇంకొకటి ఏంటంటే, ఈరోజు మీరు ఆలోచించండి, మనము మామిడికాయ మరీ ఎక్కువ పుల్లగా లేని మామిడికాయతోటి మనం చేసుకున్నాం. నా దగ్గర ఇక్కడ బీహార్ నుంచి, అక్కడ నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆ మామిడికాయ బాగా పుల్లగా ఉంటే వాళ్ళకి ఇంత పుల్లగా తినడం ఇష్టం ఉండదు. మనకేమో పుల్లగా ఉంటే ఇంకా ఇష్టంగా తింటాం, అది చేపల పులుసులో అయినా. అక్కడ చేపల పులుసు చేసుకున్నా మనలాగా చింతపండు పులుసు వేసుకోకుండా వాళ్ళు కొంచెం ఘాటు, టమాటాలు అట్లా వేస్ట్ చేసుకుంటారు. సో ఆ పులుపు అంత ఇష్టంగా ఉండదు. ఇలా చేస్తే మా వాళ్ళు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. మామిడికాయలు అన్నీ వేస్ట్ చేశాను. నాకు ఇష్టమైన అక్కడక్కడ వెల్లుల్లి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, రొట్టెలతో తినడానికి కూడా చాలా బాగుంటుంది. మామిడికాయ ముక్కలు, అలాగే మనకి కోల్రబీ కూడా ముక్కలుగా ఉన్నది. మనం ఇందులో చక్కగా వేసేసుకున్నాము. ఆహా, కోల్రబీ మనకి ఉడికిన తర్వాత కొంచెం బంగాళదుంప, సొరకాయ 2 కలిపితే టెక్స్చర్ అలా ఉంటుంది, అలా ఉంటుంది. సో ఆ వెల్లుల్లి రెబ్బలు నాకు కనిపిస్తే, ఆ మునగాకు కూడా కొంచెం లైట్ పులుపు వచ్చేసరికి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే కేవలం రుచిగానే కాదు, ఆరోగ్యంగా కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఆకుకూర
ఒక ఫ్రూట్ నుంచి కాయ, మళ్ళీ మన వెజిటేబుల్, మూడింటిని కలిపి అద్భుతంగా చేసుకున్నాం. మీరు కూడా అలా టేస్టీగా చేసుకోండి, ఆరోగ్యంగా తినండి. సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి. కోల్రబీ, మామిడికాయ, మునగాకుతో పప్పుకూర, ఈ మూడింటిని కలిపి మనం దాల్ చేసుకుంటే, అది కూడా దాల్తో పాటు ఎండాకాలంలో చేసుకుంటే మనకు కావాల్సిన పౌష్టిక విలువలు కూడా దొరుకుతాయి. తయారు చేయడానికి ముందుగా కొంచెం నెయ్యి వేసుకుని తాలింపుకి ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి, కొంచెం ఉప్పు వేసి పచ్చిమిరపకాయల, పసుపు, కరివేపాకు కూడా వేసి లైట్ గా కుక్ చేసుకోండి. కుక్ అయిన తర్వాత మన కోల్రబీ, పచ్చి మామిడికాయ ముక్కలు తగిన నీళ్లు పోసి ముక్కలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఎప్పుడైతే ముక్కలు ఉడికిపోతాయో మన మునగాకు, అలాగే ముందుగానే ఉడికించుకున్న పప్పు, కొంచెం ఉప్పు వేసి టేస్ట్ అడ్జస్ట్ చేసుకుని వేడిగా అన్నంతో పాటు కానీ రొట్టెలతో పాటు కానీ తిని దీన్ని ఎంజాయ్ చేయవచ్చు. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.